విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు కూడా అందజేయబోతున్నారు. విశాఖలో డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. విశాఖ వర్సెస్ ఏలూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. చివరి 5 ఓవర్లు ముఖ్యమంత్రి తిలకించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని 50 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించారు. ఆరోగ్యపరంగా, వ్యాయామపరంగా ఇది ఎంత అవసరమో ఇటువంటి క్రీడలు, అలాగే గ్రామీణ యువతలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు ఉపయోగపడతాయి. ఒకవైపు వ్యాయామ ఆవశ్యకత ఏంటో ముఖ్యమంత్రి జగన్కి తెలుసు. ఆరోగ్యపరంగా అది ఎంత అవసరమో ముఖ్యమంత్రి జగన్కు తెలుసు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారులను ఎలా ప్రోత్సహించాలో ముఖ్యమంత్రి జగన్కి తెలుసు. వారిలో దాగున్నటువంటి ప్రతిభకు సానపట్టి గొప్ప క్రీడాకారులుగా ఎలా తీర్చిదిద్దాలో ముఖ్యమంత్రి జగన్కు తెలుసు. అందుకే క్రీడా ఆణిముత్యాలను ఈ దేశానికి అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ చేపట్టినటువంటి బృహత్తరమైన క్రీడా యజ్ఞమే ఆడుదాం ఆంధ్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. 50 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా ఈ కార్యక్రమం జరిగింది. అనేక క్రీడలకు సంబంధించి ఎంతోమంది ఉత్సాహవంతులైనటువంటి యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా 1 కోటి మందికి పైగా లాగిన్ అయ్యారు. ఇటు ప్రజలు కానీ క్రీడాకారులు కానీ అంటేనే ఈ కార్యక్రమం పట్ల ఎంత ఆసక్తితో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అసలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం, దీని ప్రత్యేకత ఏంటి? ఇలాంటి కార్యక్రమాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఆలోచన నుంచి ఎందుకు మొదలైంది? దీన్ని ఎందుకు నిర్వహించాలి? గతంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా? గ్రామీణ స్థాయి నుంచి యువతలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎలాంటి క్రీడా స్ఫూర్తిని నింపుతోంది? అలాగే వారి మనోవికాసాన్ని, శారీరక దృఢత్వాన్ని, జీవనశైలిని ఏ విధంగా ఈ క్రీడలు మార్చేస్తాయి? వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా నింపుతాయి? వారిని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆకాశాన్నంటే సంబరంగా సాగినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడే విశాఖ చేరుకున్నారు, క్రీడా మైదానానికి చేరుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. 50 రోజులుగా ఒక మహాయజ్ఞంలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఏలూరు వర్సెస్ విశాఖ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చివరి 5 ఓవర్లను ముఖ్యమంత్రి చూస్తారు. అలాగే విజేతలకు బహుమతులు అందజేస్తారు. చివరి 5 ఓవర్లు మ్యాచ్ తిలకించిన తరువాత, బహుమతులు అందించిన తరువాత అక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించబోతున్నారు. క్రీడా మైదానానికి ఆయన చేరుకున్నారు. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం.